నా పేరు కార్తిక్ శ్రీని, ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మా అల్లూరు జిల్లాలో 11 మండలాలలో ఉన్నటువంటి గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయులు సుమారుగా 10 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఐటీడీ అధికారులకి సీమ కుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. వెంటనే గురుకుల కళాశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులను వెంటనే కాంట్రాక్ట్ విధానంలో తీసుకొని వెంటనే రెగ్యులర్ చేసే వరకు మేము ప్రతి గురుకుల కళాశాల పాఠశాల విద్యార్థులతో మేము ఖచ్చితంగా ఐటీడీఏ ముట్టడి చేస్తామనేసి ఈ సందర్భంగా మేము ఐటీడీ అధికారులకి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నామనేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాము. అంతేకాదు 10 రోజులు దాదాపుగా విద్యార్థులు నష్టపోయినటువంటి పాఠాలను మళ్ళీ తిరిగి చెప్పగలదా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా మా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన గురుకుల ఉపాధ్యాయులను వెంటనే నిధుల్లోని తీసుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు ఎన్నో ఉధృతం చేస్తామనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ శీతాకాలము ఖచ్చితంగా స్వెటర్స్ ప్రతి ఒక్క హాస్టల్స్లో పంపిణీ చేయాలి, హీట్ వాటర్ అందించాలి. ప్రతి ఆశ్రమ పాఠశాలలో కానీ గురుకుల కళాశాలలో కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలను అందించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అనేక గురుకుల కాలేజీలు కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి, పాడు బిల్డింగ్స్ ఉన్నాయి. వెంటనే పాడు బిల్డింగ్స్ని వెంటనే మరమ్మతులు చేసి వెంటనే కొత్త బిల్డింగ్స్ను నిర్మించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి ఉద్యమాలు ఎన్నో రాబోయే దినాల్లో చేస్తామనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేకపోతే వెంటనే సమ్మెలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను వెంటనే వెనక్కి తీసుకొని గురుకుల కళాశాల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు పాఠాలను బోధించేటువంటి రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐటీడీ అధికారులు కానీ తీసుకోపోతే ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తాము, ఐటీడీ ముట్టడి కూడా చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో. ఎందుకంటే వైజాగ్లో లా చదువుతున్నటువంటి విద్యార్థులపై లైంగిక దాడి చేసినటువంటి వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలి. రోజు రోజుకి చిన్న పాప మొదలుకొని ముసలితనంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా రక్షణ భద్రత లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. వెంటనే ప్రతి ఒక్క మహిళలకి రక్షణ భద్రత కలిగించాలి. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి లా విద్యార్థుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలనేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా గురుకుల కళాశాలలో అవుట్ సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ బేస్లో తీసుకొని వెంటనే వాళ్ళని రెగ్యులర్ చేయాలి. 2022 పిఆర్సీ విధానాన్ని వెంటనే అమలు చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.